Hello everyone, welcome back to my channel Sirisha Physics. ఎలా ఉన్నారు నాన్న? సో టుడే అవర్ షార్ట్ ఆన్సర్స్ నాన్న. లాస్ట్ క్లాస్ లో కొన్ని చెప్పాను, ఇప్పుడు రిమైనింగ్ షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ చేస్తున్నా. సో ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ propagation of a transverse wave, the displacement of which is given by in SI system as y equal to 2 sin pi 100t minus x by 60. ఇదేంటన్నా వాడు ఇచ్చిన డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. సో జనరల్ గా మనకు డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏంటి? y ఈక్వల్ టు a sin 2 pi ఇంటూ nt మైనస్ ఎక్స్ బై లాండా. సో మనం ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. వెలాసిటీ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ ఉన్న రిలేషన్ ఏంటన్నా? న్యూ v ఈక్వల్ టు n లాండా అనమాట. ఓకే, సో దాని నుంచి ఇప్పుడు మనం కంపారిజన్ చేస్తే, సో ఇక్కడ n ప్లేస్ లో ఎంత ఉంది? 100 ఉంది. లాండా ప్లేస్ లో 60 ఉంది. సో v ఈక్వల్ టు 100 ఇంటూ 60. therefore we get 6000 meters per second అనమాట వెలాసిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసి the velocity of sound in steel is 5050 meters per second. If the density of steel is 700 kilogram per meter cube, then determine Young's modulus of steel. So given that velocity of sound in steel entama 5050 meters per second, density of steel rho ఎంత ఇచ్చాడు అన్న? 700 kg per meter cube ఇచ్చాడు. సో వేవ్ వెలాసిటీ మన ఫార్ములా ఏంటన్నా? వేవ్ వెలాసిటీ c ఈక్వల్ టు రూట్ ఆఫ్ y బై రో. c ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద వేవ్, రో ఈజ్ ద డెన్సిటీ అండ్ y ఈజ్ ద యంగ్స్ మాడ్యులస్. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన యంగ్స్ మాడ్యులస్ అంటే y క్యాలిక్యులేట్ చేయాలి. దట్స్ వై వీఆర్ స్క్వేరింగ్ ద ఈక్వేషన్. వి గెట్ c స్క్వేర్ ఈక్వల్ టు y బై రో. దాని నుంచి y ఈక్వల్ టు c స్క్వేర్ ఇంటూ రో అనమాట. సబ్స్టిట్యూట్ చేయండి. c స్క్వేర్ అంటే 5050 హోల్ స్క్వేర్ ఇంటూ 700. we get y equal to 1.7851 into 10 to the power of 10 Newton per meter square అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ లా ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్. చూడండి, ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ అని అంటే స్ట్రింగ్ అబ్జర్వ్ చేసినప్పుడు, మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో చదువుకున్నారు స్ట్రెచ్ స్ట్రింగ్. రాంగ్ ఆన్సర్ లో లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ లో లెంత్, టెన్షన్, లీనియర్ డెన్సిటీ. ఎందుకని లెంత్ వైజ్ గా స్ట్రింగ్ అంటే లెంత్ కన్సిడర్ చేస్తాము. టెన్షన్ డ్యూ టు ద టెన్షన్ జనరేట్ అవుతుంది కదండి మనం ఇట్లా ప్లగ్ చేసినప్పుడు స్ట్రింగ్ ని. అలాగే లీనియర్ డెన్సిటీ, స్ట్రింగ్ అనేది స్ట్రైట్ గా ఉంటుంది కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ ద లీనియర్ డెన్సిటీ అనమాట. సో ఇక్కడ రిలేషన్ ఫ్రీక్వెన్సీకి లెంత్ కి చెప్తున్నప్పుడు టెన్షన్ అండ్ లీనియర్ డెన్సిటీస్ ఆర్ కాన్స్టెంట్. దాన్నే మాస్ పర్ లెంత్ అని అంటారు. లీనియర్ డెన్సిటీని మాస్ పర్ లెంత్ అంటాడు. అదే ఫ్రీక్వెన్సీకి టెన్షన్ కి చెప్తున్నప్పుడు లెంత్ అండ్ లీనియర్ డెన్సిటీస్ ఆర్ కాన్స్టెంట్. అలాగే ఫ్రీక్వెన్సీకి లీనియర్ డెన్సిటీకి రిలేషన్ చెప్పినప్పుడు లెంత్ అండ్ టెన్షన్ ఆర్ కాన్స్టెంట్స్. అవి ఎలా ఉంటాయి? ఫస్ట్ లాని లా ఆఫ్ లెంత్ అంటున్నాం. లా ఆఫ్ లెంత్ అంటున్నాం అని అంటే ఏంటన్నా? ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎట్ దట్ పర్టికులర్ మూమెంట్. టెన్షన్ అండ్ ద మాస్ పర్ లెంత్ అంటే డెన్సిటీస్ ఆర్ కాన్స్టెంట్స్. n ఈజ్ ప్రపోర్షనల్ టు 1/L అండ్ ఎట్ దట్ t and m ఆర్ కాన్స్టెంట్స్ అనమాట. Law of tension. The fundamental frequency of vibration of a stretchy string is directly proportional to the square root of its tension when length L and the mass densities are constants. V is proportional to root T anamata. Next, law of masses. The frequency is inversely proportional to the square root of the density. At that particular point, length and tension are constant anamata. Next వచ్చేసి law of radius. So the frequency is inversely proportional to radius. At that particular time, length, tension and densities are constants అనమాట. Law of density go say the velocity is the frequency is inversely proportional to the square of the density. At that time length, tension and radius are constants అనమాట. Okay, so next one, mention the factors on which the velocity of a bar in transverse vibration depends. Then మీద v equal to root of omega ck. V is the velocity of transverse wave, omega angular frequency, c is the velocity in longitudinal wave, k is the geometrical radius, that is nothing but r by 2. ఆ ఈక్వేషన్ నుంచి సో ఏ ఫ్యాక్టర్స్ మీద అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఇంకా వెలాసిటీ, ఇంకా ఇంకోటి ఏంటి రేడియస్ అనమాట. ఈ మూడు మీద అది ద వెలాసిటీ ఇన్ ట్రాన్స్వర్స్ వేవ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఒమేగా సి కే అండ్ వైస్ వర్సా. ఒమేగా సి కే ఇంక్రీజ్ అయితే వెలాసిటీ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ వేవ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకని బోత్ ఆల్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అనమాట. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ క్లాంప్డ్ ఫ్రీ బార్ అండ్ ఫ్రీ బార్. క్లాంప్డ్ ఫ్రీ బార్ అంటే ఏంటన్నా? 1 end ఫిక్స్ చేస్తాము. ఫ్రీ బార్ అంటే 2 ends ఫిక్స్ చేయం, ఫ్రీగా వదిలేస్తాం. దాన్నే ఫ్రీ బార్ అని అంటారు. క్లాంప్డ్ ఫ్రీ బార్. ఇన్ క్లాంప్డ్ ఫ్రీ బార్ ద బార్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ 1 end, ఫ్రీ ఎట్ అనదర్ end. చెప్పా కదండి, 1 end ఫిక్స్ చేస్తే దాన్ని ఏమంటాము? క్లాంప్డ్ ఫ్రీ బార్ అని అంటాము.
ద ఫ్రీ బార్, ద బార్ ఈజ్ ఫ్రీ టు మూవ్ ఎట్ బోత్ ద ఎండ్స్. రెండు సైడ్స్ అది ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇన్ దిస్ మోడ్ ఈజ్ ఎట్ వన్ ఎండ్ అండ్ యాంటీ నోడ్ ఈజ్ అనదర్ ఎండ్. చూడండి నాన్న, వన్ సైడ్ ఫిక్స్ చేసాం కదా ఏది క్లాంప్డ్ ఫ్రీ బార్ ని. మనకి ఎప్పుడైనా నోడ్స్ అంటే మినిమం ఇంటెన్సిటీ, యాంటీ నోడ్స్ అంటే మాక్సిమం ఇంటెన్సిటీ. ఎక్కడైతే కనెక్ట్ చేసామో అక్కడ వీఆర్ గెట్టింగ్ ద నోడ్, ఎక్కడైతే ఓపెన్ గా పెట్టామో అక్కడ యాంటీ నోడ్స్ అనేవి వస్తాయి అనమాట మనకి. ఓకేనా? అందుకే క్లాంప్డ్ ఫ్రీ బార్ లో వన్ యాంటీ నోడ్ ఎక్కడైతే ఫిక్స్ చేసావో అక్కడ ఫ్రీగా వదిలేసిన చోట యాంటీ నోడ్ వస్తుంది. కానీ ఇన్ దిస్ యాంటీ నోడ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ఎయిదర్ ఎండ్. ఎందుకని ఇక్కడ మనం ఫ్రీగా ఓపెన్ గా పెట్టాం కదా, దేనికి కనెక్ట్ చేయలేదు కదా ఏ ఎండ్. అందుకని ఫ్రీ బార్ లో మనం బోత్ సైడ్స్ యాంటీ నోడ్స్ ని అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఇది కంప్లీట్ వేవ్ సొల్యూషన్ ఫార్ములా అనమాట. నెక్స్ట్, ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ హాఫ్ దట్ ఆఫ్ ఏ ఫ్రీ బార్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే నాన్న హాఫ్ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటన్నా హై ఉంటుంది. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఫ్రీ బార్ ఈజ్ హై అనమాట. So the frequency of nth mode clamped free bar and the frequency of nth mode free bar అనమాట. నెక్స్ట్, it is only odd harmonics are present and even harmonics are absent. క్లాంప్డ్ కన్సిడర్ చేస్తే ఆడ్ హార్మోనిక్స్ అబ్జర్వ్ చేస్తాం. అంటే ఏంటన్నా 1, 3, 5, 7 అలా ఆడ్ హార్మోనిక్స్ మనకు వస్తాయి అనమాట క్లాంప్డ్ ఫ్రీ బార్ లో. అదే ఫ్రీ బార్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ దిస్ బోత్ ఈవెన్ అండ్ ఆడ్ హార్మోనిక్స్ ఆర్ ప్రెసెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లాంగిట్యూడినల్ వేవ్స్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. లాంగిట్యూడినల్ వేవ్స్ తీసుకుంటే ఏంటన్నా మనకి ఈక్వేషన్, ద లాంగిట్యూడినల్ వేవ్స్ ఇన్ ఏ బార్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్. సేమే ఇక్కడ వచ్చేసరికి ఏమొస్తుంది, మైనస్ వి కే స్క్వేర్ అనేది యాడ్ అవుతుంది. డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ యూ స్క్వేర్ ఇంటూ కే స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేరే. అది x⁴ కాదండి, ఎక్స్ స్క్వేర్. టెక్స్ట్ బుక్ లో మిస్టేక్ ఉన్నట్టుంది. నెక్స్ట్, ద వెలాసిటీ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ v ఈక్వల్ టు రూట్ ఆఫ్ వై బై రో. ఇక్కడ వచ్చేసరికి u ఈక్వల్ టు ఇందాక రాసాం కదా ఒమేగా సీకే రూట్ ఆఫ్. ఇన్ లాంగిట్యూడినల్ వేవ్స్ ద వెలాసిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇన్ ట్రాన్స్వర్స్ వేవ్ వెలాసిటీ డిపెండ్స్ అపాన్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్? లిస్ట్ ఇట్స్ అప్లికేషన్. ట్యూనింగ్ ఫోర్క్ అంటే తెలుసు కదా, ఇట్లా కొడితే వైబ్రేషన్స్ వస్తాయి మనకి. సో అసలు అది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందంటే రెజొనెన్స్ ప్రిన్సిపల్. అంటే దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దానికి ఈక్వల్ ఫ్రీక్వెన్సీతో నేను వైబ్రేషన్స్ క్రియేట్ చేసి, అంటే దాన్ని ఇట్లా హ్యామర్ తో కొడితే దాంట్లో నుంచి వైబ్రేషన్స్ వస్తాయి అనమాట ఫ్రీక్వెన్సీ. అది ఏది ట్యూనింగ్ ఫోర్క్ లో నుంచి. సో ఈ రెండు ఏదైతే దాని యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీకి నియర్ గా ఉన్న ఫ్రీక్వెన్సీతో నేను దాన్ని పక్కన పెడితే అది ఏమవుతుంది, బాడీ వైబ్రేషన్ అనేది అవుతుంది అనమాట. దాన్ని ఏమంటాం అంటే రెజొనెన్స్ అని అంటాం అనమాట. చూడండి, principle of tuning fork. A tuning fork works on the principle of resonance. That is, a body is excited with its natural frequency under the influence of another vibrating body with the same frequency. చెప్పాను కదా. సో a tuning fork is in the form of a U-shaped bar of elastic metal అనమాట. సో ట్యూనింగ్ ఫోర్క్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రానికల్ వాచెస్ అండ్ మెడికల్ యూజెస్ అనమాట. ఇది మనకి ఈ ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్ లో నేను లాంగ్స్ డిస్కస్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.